ఈరోజు అలా నేను ఇంట్లో పూనుకొని నా పాటికి నేను పూనుకోమంటే మా మచ్చా గారు వచ్చేసి లాక్కొని వచ్చేసి మా కోసం ఏదో ఒక వంట చేసి పెట్టి అని చెప్పి అయితే మమ్మల్ని లాక్కొని అయితే వచ్చేసాడు. ఈరోజు మా మచ్చా కోసం ఒక క్రేజీ వంట అయితే చేయబోతున్నాం. ఆ వంట ఏంటంటే లెవర్ ఫ్రై అయితే చేస్తున్నాము. ఇక్కడ రాగానే అయితే ముగ్గులు మొత్తం అయితే మూసుకుపోయినాయి, వాన అయితే పడతా ఉంది. ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన ఛానల్ అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో రండి. ముందుగా అయితే మా దగ్గర ఉన్న చిట్టాడికి వెళ్ళైతే కేజీ కందనకాయలు గుండెకాయలు అయితే తెచ్చాము. దీన్ని అయితే ముక్కలుగా అయితే నీట్గా కట్ చేసుకుని అయితే నీట్గా కడుక్కున్నాము. ఫ్రెష్గా తెచ్చాము. మా ఊరు ఈరోజు బలంగా తింటారు. ఇదంతా మా ఊరి కోసమే. మా ఊరు చాలా రోజుల నుంచి అయితే మాకేది చేసి పెట్టలేదు. ఇంతకుముందు బిర్యానీ వీడియో చేశాం కదా, అప్పటి నుంచి అయితే మా ఊరు నన్ను అయితే పట్టేసుకున్నాడు. ఏంటంటే నాకు బిర్యానీ చేసి పెట్టలేదు, మీరు ఇది పెట్టలేదని అనేసి తగులుకునేసాడు. ఈరోజు మొత్తానికి మా ఊరి కోసం అయితే మా ఊరు అడిగిందే తెచ్చి అయితే పెట్టినాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చూడండి, ఇదంతా తినేస్తాను. నువ్వు తినేస్తావు, తినేస్తాడంట. పచ్చి తినేస్తారా? కాల్చుకోండి కాదు, పచ్చిదిగా తినేస్తే ఎటువంటి నేను ఎంత కావాలంటే అని చేసుకుంటాను. సరేనా? ఓకేనా? ఇప్పుడైతే నీట్గా కట్ చేసుకున్నాం. కట్ చేయి, తినేది నువ్వు కాబట్టి కత్తిరే చాకదు. నీట్గా కట్ చేయి. ఇంకా మా వాడి కాడే పని చేపిస్తాను కదా. మనకు అంగట్లో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసారు. అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. మచ్చా ఎండ చేస్తుంది, నేను ఈ లోపల ఈ కోసా లోపల నువ్వు పూయమంటేసి. సరేనా? ఓకే, అంటే పూయమంటే హై. ఈరోజు మా మచ్చా గారికి ఫుల్ పార్టీ. మా మచ్చా అయితే చికెన్ కోస్తున్నాడు, నన్ను అయితే పొయ్యమంటే తనండి. మనం వచ్చేటప్పుడు ఓన్లీ చాకైతే తెచ్చాము. మనం కత్తిగా తెచ్చుకోవాలంటే సింపుల్గా పని అయిపోతుంది. గుండెకాయలు అయితే లేస్గా దిగిపోతున్నాయి. ఈ కందనకాయలు అనేది కొంచెం లేట్గా దిగుతున్నాయి. సింపుల్గా నైస్గా అయితే కోసుకోవాలి. చిన్నగా ముక్కలుగా చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాము. చాకైతే తెచ్చినాము. మా వాళ్ళు అయితే మర్చిపోయారని చెప్పారు. ఇంకేం చేయలేక ఇంకా చాకు తిన కోస్తున్నాము. లేట్గా దిగుతుంది. మనమైతే సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే వీటిలన్నిటిని నీట్గా అయితే కడుక్కున్నాం. ఇంకా మన వాళ్ళు అక్కడైతే పూయమంటే దానికి కష్టపడుతున్నారు. చూడండి, పొగ ఎట్లా వేపేస్తున్నారు. కష్టపడుతున్నారు పూయమంటే దానికి. మనం నీట్గా అయితే కడుక్కున్నాం. రే కాండ్రా రే, ఒరే ఎగంద్రా, నీళ్ళు పోతురా, గబాన్రా. ఇదో ముక్క ధనాలు నువ్వు ఎడ చేస్తావు. పోయి నీట్గా కడుక్కొని నీట్గా కడుక్కున్నాము. 1-2 సార్లు కడుక్కోవాలి నీట్గా. అప్పుడైతే బాగుంటుంది మనకు టేస్ట్. ఈ కోసేదానికే సగం పని అయిపోయింది. పెద్ద పెద్ద ముక్కలు కొడేస్తారు అంగటంలో. మనం ఇక్కడ తెచ్చుకున్నాక చాలా సన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొకసారి అయితే నీళ్ళు పోసుకున్నాం. లాస్ట్ ఫైనల్ బాగా కడుక్కున్నాం. నేను చూసుకోలేదు నాన్న. ఏగంద్రా, నువ్వు ఎప్పుడైనా తిన్నావు మరగ వంట? ఇదేనా? కడుగు ఇంకా. సరే అన్నయ్య. మన పొయ్యి కూడా రెడీ అయిపోయింది, మనతుంది. ఇప్పుడు పాన్లు పెట్టుకున్నాం. గాలి అయితే విపరీతంగా తోలుతుంది. ఇప్పుడే ఇందాక కొద్దిసేపు ముందు వానైతే పడ్డది. నూనె ఈడెక్కాలి. మన బాలాజీ చూడండి, పచ్చిమిరపకాయల తర్వాత ఆవిడ మన కొత్త ఫ్రెండ్ అయినా. బాలాజీ హాయ్ చెప్పు. మన ఏకేంద్ర చూడండి పొయ్యి మాట వేస్తా కూడా. హాయ్.
హాయ్ టాటా బాయ్ బాయ్. చేపెట్టరా గాలి అయితే పొగ చూడండి ఎలా కనిపిస్తుంది చూడండి. నెంబరు అల్లం పేస్ట్ వేసుకున్నాం. చెత్తపట్ట చెత్తపట్ట దగ్గర ఏంటదా ఏం చేద్దాం వా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయ అయితే బాగా వాడుకోవాలి. మనం అంటే ఈరోజు అదిరిపోద్ది. మన కందనకాయలు వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు అయితే వీటిని బాగా వాడ్చుకున్నాం. అల్లం పేస్ట్ కింద ఉన్నది కాబట్టి బాగా కలబెట్టుకున్నాం అడిగితే. అడగాలి పడ్డు చిన్న గుట్ట కదా ఇప్పుడు 5 నిమిషాలు అయితే బాగా వాడ్చుకున్నాం. మనం అయితే నీళ్ళు కూడా పోసుకోలేదు, ఎందుకంటే దీంట్లో నీళ్ళు అయితే బాగా ఊరుతాయి, అప్పుడు టేస్ట్ మారుతుంది. కలబెట్టుకున్నాం, బాగా కలబెట్టుకుంటా ఉండాలి, మారిపోద్ది. మారిపోయింది అప్పుడే. సన్నమాట పెట్టు. ఒక 5 నిమిషాలు బాగా కలిపెట్టుకొని ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. దీని మీద 10 నిమిషాలు అయితే ఉడకాలి. నీళ్ళు బాగా ఊరుతాయి. కట్టెలు పెట్టు బాలాజీ, సన్నమాట పెట్టు. చాలా తీసి అప్పుడప్పుడైతే కలిపెట్టుకుంటా ఉండాలి, కింద లేదంటే మాడిపోద్ది అడుగున. చూడండి దగ్గరగా ఇలా అయితే కలిపెట్టుకుంటా ఉండాలి, నైస్గా కలిపెట్టుకోవాలి. అలాగే ఈరోజు ఒక్క బాధ అంటే నువ్వు మా బాలాజీ నా కాడించి పెరుక్కొని కలిపెడతాడు. బాలాజీ ఇటు ముందు దాంట్లో నువ్వు ఎక్స్పోర్టా? ఏమని కొద్దిగా మా ఊరు వంట చేసి బాగా టాలెంట్ ఉన్నది. కలిపెట్టి కలిపెట్టి మూత అయితే విడేసుకోవాలి. మధ్య ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపు అయితే వేసేసుకుంటాం. కొద్దిగా పసుపు అయితే వేసేసుకున్నాం. గాలి సమయం, గాలి 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 కొద్దిగా కలిపెట్టుకున్నాం. ఇందాక మనం పెట్టుకున్నప్పుడు నీళ్ళు అయితే లేవు కదా, చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో. చాలా వచ్చేసిందా? మనకు లెవర్ ఫ్రైలో కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడైతే ఒక్కొక్కటి చూపిస్తాను. ధనాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, సాల్ట్ కొద్దిగా తీసుకున్నాం. చూసారు కదా నేనే మసాలా వేసాను. ఇటుక నీళ్ళు అయితే మనం కందనకాయలు అయితే వేసుకోవాలి. మనకు లోపల సౌండ్ అయితే వస్తానే, ఉడికినట్టు సౌండ్ చూడండి. దగ్గరరా నీళ్ళు బాగా ఉడికినాయి.
వస్తా ఉంది. మా నోడికాడు ఇప్పుడు స్టేజ్ ఎలా చెప్తాను. ఏదైనా ఒక ముక్క తీసుకో. మా నోడు చూడండి ఎలా ఉందా. రాజు చేసాడు, అడుగు మనిషి వచ్చాడు చూడండి. చూడు ఎట్లా ఉడకనే తినేస్తున్నాడు అడుగు మనిషి. మంది తగ్గించి చూస్తే ఉడికిందో ఉడకలేదు తెలుస్తుంది. మా నోడు చూడండి డైర్ డిఫరెంట్గా మా నోడు డైర్ చూడండి. అమెరికా లేదు తెచ్చినారండి డైర్లు చూడండి. మా నోడు దాచి పెట్టుకో ఎంత మూత పెట్టు. సరేనాయన ఉడకాలంక ఉడక పెడతాం. నువ్వు తీసుకో. అది అలా మాట పంటే నుండి తీస్తా. ఇప్పుడు తీసుకోండి. కాలుతుందిరా. కాలుతుంటే కాలదు. నీకలా అవి మేమన్నీ చేస్తుంది. అడుగు మనిషి వచ్చారు. ఉడికింది అసలు ఎడుతున్నారా మనిషి దొరికిపోతారా నాయన. ఉడకలేదన్నారు ఇద్దరు మీరిద్దరు. ఏం మనుషులు మీరా? ఇద్దరు తిన్నారు. ఆ సంబంధాలు ఇద్దరు తినమన్నాడు. అంత తెలీదు. ఇంకా ఉడక చూడండి ఎట్టున్నది ఉడకని. దున్నపోతా మనిషి నువ్వా? కాళ్ళని కూడా కాలటన్నా ఇది ఉడకని. నువ్వు ఉడకనే ఉడకనే పెట్టి ప్లేట్ ఆ మనిషి సరే తిన్నాడు. మీరు ఎట్లా తింటారు? మేము తింటాం అన్నీ. అప్పుడు అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది. హుషారు మీద లేరు మనోడు. హుషారు మీద ఉన్నాడు. ఈసారి వాన వచ్చిందంటే హుషారు అంతా తగ్గిపోద్ది. వాన రాగదని కోరుకో. ఏంటంటే కోరుకో కోరుకో. అయ్యో మాట బాగుంది. కళ్ళు మండిపోతాయి. దీంతో కూర్చో సెగదా ఉంటుంది. మాట్లాడు మీరే మాట్లాడు. వీటిలో మసాలా వేసుకున్నాం. గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, కారం వేసుకున్నాం. కలిపెట్టరా. చెప్పు. 5 నిమిషాలు కాలు చూడండి ఎంత బీభత్సంగా తాగుతుందో. కళ్ళు పడిపోతే చిన్నగా చాలు ఎక్కువ వేసామంటే అందరూ కలిపెట్టి బాగా కలిపెట్టు. అడుగు మాడిపోతుంది. అడుగు మాడిపోతుంది. నీళ్ళు పోసుకున్నావా? మసాలా వేసా వెంటనే స్మెల్ చూడండి మళ్ళీ వస్తుంది. స్మెల్ తగ్గిపోయింది. మన దేశం అంటే మనకైనా కింద బాగా ఎలా వచ్చింది కూర తిరిపోయింది. బాగా ఉడికింది. టేస్ట్ ముడి కలిపిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే దించేసుకున్నాం. మసాలా వేసాం. ఇప్పుడు ఎట్టండి కూర చూడు బాగుందా? ఎట్టండి బాగుందా? ఆడు బాగుందా? చూపించు. బాగుందని చేతిలో చూపిస్తే మనవాడికి ఎక్కడన్నా సరే బాగున్నదనే చెప్తాడు కానీ నచ్చకుండా చెప్తాడు. నచ్చుకుడేంది నచ్చుకుడే మళ్ళీ మనవాడు చూడండి ఎంత స్టడీలో ఉన్నాడు. తినరా భలే ఉందైతే. సూపర్ టేస్ట్ కాదు సూపర్ ఉంది. తయారు చేసేది మేమే. గట్ల పెట్టు. మా వాడు ఇప్పుడు తిని చెప్తాడు ఎలా ఉందో. మనం కరువేపాకు అయితే తెచ్చుకున్నాం. అది గాలికి అయితే ఎగిరిపోయింది. నిమ్మకాయ తెచ్చుకున్నాం. దీని మీద నిమ్మకాయ పిండుకొని
మన వాళ్ళు అందరం అయితే టేస్ట్ ఎలా అని చెప్తాం. మనం చేసిన కందలకాయ ఫ్రై చూడండి ఎంత బాగుందో, సూపర్ గా చూసేదానికనే ఎంత అట్రాక్టివ్ ఉందో. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మనం ముగ్గురం అయితే చెప్తాము. ఎత్తుకుంటాం చూడే బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ ఉంటే సూపర్ గా ఉన్నది. సూపర్ ఉంది, ఎంత ఉడికిందో చూడండి. సూపర్ ఇంత బాగా వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఇదంతా ఈ క్రెడిట్ అంతా మన ఎగేంద్ర అన్నది. ఏగంటారు మా అన్న చికెన్ బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఇప్పుడు అయితే చూడండి నిమ్మకాయ పిండుకున్నాం. పిండుకున్నాం ఎంత బాగుంటుందండి. నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోం, సూపర్. నిమ్మకాయ పిండుకున్నాం ఇంకా సూపర్ వచ్చింది టేస్ట్. సూపర్ ఉంది. బాగుందా? బాగుంది బాగుంది. మా వాడికి బాగా నచ్చిందంట. కారం అక్కడ జాస్తి కారం ఏమన్నా అంత ఏమన్నా అదంతా వేసి ఎట్టు తింటారు. ఏకంగా నచ్చిందంట. చాలు నేను నచ్చిందా? సూపర్ ఉంది. సూపర్గా ఉంది. అయితే నువ్వు పరిగెత్తాను కాబా. కారం బాగుంది, దండిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా సూపర్. నిమ్మకాయ పిండి పోతా ఫుల్గా. ఎలా తింటున్నాడు? ఒక్కరవా ఏ నాకు బెట్ట బాగుంటా. ఏం కాదు ఏం కాదు. ఏ ముక్కు ఏ కొట్టుకోండి చూడు. చూడండి ఎట్లా పూసుకుంటున్నారు ఇద్దరు. ఇద్దరు పూసుకుంటారు చూడు. అంతగా తినమని బాగాలేదా పెద్దోడు నువ్వు తినాలా మా అందరికంటే. ఎంత అంటే ఎంత తింటాడు చూడండి. ప్రేమ ఉన్నది ప్రేమ ఉంది. అది కూడా గ్యారంటీ ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం.